మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన సమయంలో, ఈ సాయంకాల సమయంలో, ఈ ప్రశస్తమైన వాతావరణంలో మరి ప్రభు యేసుక్రీస్తు వారు మన మధ్యకు పరిశుద్ధాత్మ దేవునిగా ఇచ్చేసి మన మధ్యన ఆయన సంచారం జరిగిస్తున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, మరి ఈ సమయంలో ఈనాటి కృతజ్ఞత కూడిక యొక్క ముఖ్య ఉద్దేశము, మరి మన సంఘ సభ్యురాలు దేవుని బిడ్డైన మరి తబితమ్మ కుమార్తెలు పట్ల దేవుడు చేసిన మేలులను బట్టి ఈ కూడికని మనము ఏర్పాటు చేశాం. ఎందుకనగా ప్రభు యేసుక్రీస్తు వారు మన పట్ల చేసిన మేలులను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతను చెల్లించాలి. కృతజ్ఞత అనగా ఇతరులు మనకు చేసిన మేలులను బట్టి వారిని మనము సన్మానించుట, వారు చేసిన మేలును మరొకసారి వారికి వినిపిస్తూ వారిని పొగుడుట. ఇది మనుషుల పట్ల మనం చేస్తుంటాం. అయితే దేవుని పట్ల మనం చేయవలసింది ఏంటంటే కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకొని దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి ఆయన మరి తన ప్రజలైన వారి పట్ల చేసిన మేలును బట్టి సాక్ష్యం చెప్పాలి. మరి సమయంలో తబితమ్మ కుమార్తెలు మరి దూర ప్రాంతాలు ఉన్నారు, రాలేకపోయారు. ఇంకొక రోజు వారి సాక్ష్యం మనకు ఉందాం. దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన ఆశీర్వాదాలు మన పైన ఉంటాయి. అంతేగాని మేలు పొందుకొని తర్వాత ఇంకా దేవుడు మాకు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు అనేవారు చాలామంది ఉన్నారు. మేలులు మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళకున్న సమస్యనే జ్ఞాపకం చేసుకుంటారు. అది కృతజ్ఞత అవదు, దేవుని అవమానపరిచే స్థితి. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు మనం ఆదుకున్న రీతి విధానాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఎటువంటి పరిస్థితిని అనుభవించాము, ఎదుర్కొన్నాము. మనకు నష్టం ఏర్పడినప్పుడు మన మనస్సు ఎంత దుఃఖించింది అనేది మనము గ్రహించాలి. మరి తబితమ్మ గారు చిన్న కుమార్తె లక్ష్మి తను ఎంతో శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మొదటి గర్భఫలం. తరువాత రెండవ గర్భఫలం అయినప్పుడు కూడా చాలా కాంప్లికేటింగ్ అయింది. అప్పుడు కూడా ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసాం, సంఘంగా ప్రార్థించాము, సేవకుడిగా సేవకుడి కుటుంబం కూడా ప్రార్థన చేశాం. దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చాడు. రెండవ ప్రసూతి కూడా చక్కగా ప్రసవించగలిగింది. మరి ఇద్దరు బిడ్డలతో చక్కగా ఉంటుంది. అయితే వారు మరి ఎప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఏదైనా కష్టం అనిపించేటప్పుడు ఫోన్ల ద్వారా కూడా నాకు వినిపించి ఫోన్ల ద్వారా కూడా ప్రార్థన చేయించుకొని దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు రాకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు విజయవాడ ప్రాంతంలో ఉన్నారు కనుక రాలేకపోయారు. కానీ వారు ఎలాగైనా మేము అనుకున్నాం కనుక ఈ కూడికను పెట్టాలి అని నాతో సంప్రదించి ఈ కూడికను వాళ్ళు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం కలిగి. మరి రెండవ కుమార్తె, పెద్ద కుమార్తె కుమారు విషయంలో కూడా చాలా దేవుడు మేలు చేశాడు. ఎంత మేలు చేశాడంటే అసలు తబితమ్మ గారు చెప్పే దానికంటే కుమారి నాకు చాలా ఎక్కువగా చెప్పింది. ఎందుకంటే తనకు పెళ్ళయింది, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత మరి ఒంటరి జీవితం అయిపోయింది. తర్వాత కన్నవారి దగ్గర ఉంది, చక్కగా వెళ్తుంది. కానీ ఏదేమైనా మరి ఒంటరి జీవితం అయిపోయింది. తల్లిదండ్రులంత వరకు బాగానే ఉంటుంది, లేకపోతే తను కూడా బ్రతకొచ్చు. కానీ ఒక లోటు. అయితే అది దేవుడు తోడుగా ఉంటే ఆ లోటు ఉండదు. దేవుని స్తోత్రం. కానీ ఆమె మరి చాలాసార్లు చెప్పడం జరిగింది, నా కోసం కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని. ఎట్టకేలకు దేవుడు ఒక మంచి వివాహ సంబంధం సమకూర్చాడు. హైదరాబాద్ ప్రాంతం.
సమకూర్చిన తర్వాత కూడా ఆమె చాలా దిగులు పడ్డది. ఎందుకంటే అంతవరకు పుట్టిన దగ్గర నుంచి మరి అక్కడే వివాహం జరిగింది, అక్కడే ఉండడం జరిగింది, అమ్మగారింటికడే ఉండడం జరిగింది. మొదటి వివాహం అయితే అమ్మగారింటికి, వాళ్ళ అత్తవారింటికి పెద్ద దూరమేం కాదు. అంతా ఆ చుట్టూ సరౌండింగ్లో జరిగిపోవడం వల్ల మరి అదంతా ఒక కలలా జరిగిపోయింది. మరి రెండో వివాహము అయ్యేసరికి ఒక్కసారి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళిపోవాలి, అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎలా ఉంటాను, ఎలా ఉండగలను, అసలు నా పరిస్థితి ఏంటి, నాకు చాలా నా యొక్క మనస్సు ఒక ఆందోళన కలుగుతుంది, నా ఆలోచనలన్నీ అగమ్య గోచరాలుగా ఉన్నాయి, నేను బ్రతుకుతాను బ్రతుకును అని మరి చాలాసార్లు నాతో చెప్పడం జరిగింది. నేను సంతపేట ప్రాంతానికి వెళ్ళి విజయబాబు ప్రార్థన చేసేటప్పుడు నీకేం భయం లేదమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు చాలా చక్కగా ఉంటావు, దేవుడు నీకు మంచి మేలే చేస్తాడని బలపరిచాను, ధైర్యపరిచాను, ప్రార్థన చేశాను. సంఘముగా సేవకునిగా సేవకుని కుటుంబంగా ప్రార్థన చేశాము. దేవుడు తనకు మంచి వివాహాన్ని ఇచ్చాడు, మంచి భర్తని ఇచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో చక్కగా ఉంది, దేవుని స్తోత్రం. ఆమె కూడా మరి వద్దామని అనుకుంది కానీ రావడానికి వీలు పడలేదని ఇప్పుడే సమాచారం నాకు అందింది. ఎందుకంటే కూడికి పెట్టినప్పుడు వాళ్ళకి సాక్ష్యం చెప్తే దేవునికి మహిమ. దేవుడు మన నుండి కోరుకునేది నీ ధనము, నీకున్న ఆధిక్యతను ఆయన కోరుకోవట్లేదు, కానీ ఆయన చేసిన మేలుని బట్టి ఒక చిన్న సాక్ష్యం దేవుని సన్నిధిలో వినిపిస్తే అనేకమైన వారు విన్నప్పుడు అది ఇతరులు కూడా బలపడతారు, ఇతరులు కూడా దేవుని వెంబడిస్తారు. మా జీవితాలు కూడా ఇలా జరుగుతుందని వాళ్ళు అనుకున్నప్పుడు సాక్ష్యం చెప్పేవారికి ఆశీర్వాదం, దేవుని స్తోత్రం కలిగి. ఇలా దేవునికి ప్రియమైన మన యొక్క సంఘంలో అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. మరి అవన్నీ మనము ఒక దినాన అప్లోడ్ చేయాలి యూట్యూబ్ ఛానల్. మరి ఝాన్సీ విషయంలో కూడా దేవుడు గొప్ప అద్భుతం చేశారు. వైద్యులు కూడా ఆశ్చర్యమైపోయారు ఆ అద్భుతం. ఎందుకంటే అసలు ఆమె గర్భం ధరించి అనేకమైన టెస్టులు జరిగాయి. చివరికి 5 నెలలు గర్భవతి హెప్సిబా. గర్భాన్ని రిమూవ్ చేసేయాలన్నారు. గర్భం ఉంటే చాలా ప్రమాదం అన్నారు. ఉంటే పిల్లవాడికి ప్రమాదమే, నీకు కూడా ప్రమాదమే. పిల్లవాడు కూడా ఆ రకంగా పుడితే అయితే లివరు డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు, పుట్టిన కొంతకాలానికే ఉండకపోవచ్చు అని వైద్యులు చెప్పారు. వెంటనే ఆమె నా దగ్గరికి వచ్చింది, ఏడ్చింది, తన బాధ చెప్పుకుంది. మరి చక్కగా బలపరిచాము, ధైర్యపరిచాము, ప్రార్థన చేశాము. సంఘముగా, దైవ సేవకుని కుటుంబంగా, దైవ సేవకునిగా, దైవ సేవకురాలుగా ప్రార్థన చేశాము. ఆ లాస్ట్ టెస్ట్కి వెళ్ళేసరికి గొప్ప అద్భుతం చేశాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు తనకి 7వ నెల. ఇలా సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే దేవుని ప్రేమ అనేకమైన సాక్ష్యాలు. మరి మన మధ్యలో ఉన్న శాంతమ్మ కుమార్ మరి తన పట్ల దేవుడి వివాహం పట్ల ఎంతో మేలు చేశాడు, గర్భం తెరిచాడు. ఇప్పుడు కూడా తను ప్రసూతికి సమయంలో ఉంది. మరి తను కూడా సండే స్కూల్ నుండి మరి ఇప్పటి వరకు సంఘాన్ని కానీ సంఘ సేవకుని కానీ విడిచిపెట్టకుండా సేవకులతో ప్రతి విషయంలో టెస్ట్కి వెళ్ళినప్పుడు కానీ, హాస్పిటల్ వైద్యానికి వెళ్ళినప్పుడు కానీ, ఏ విషయంలో నాకు ఫోన్ చేసి నాతో ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. దేవుడు మంచి వెళ్ళి మంచి రిజల్ట్ ఇచ్చాడు. అలాగనే దేవునికి ప్రేమ. మరి విజయబాబు విషయంలో కూడా తన భార్యకి ఎన్నో సంవత్సరాలు గర్భం లేదు. చాలాసార్లు చెప్పుకొని బాధపడుతుండే, దేవుడు గర్భం తెరుస్తాడమ్మా అన్న. చెప్పిన మాటను బట్టి దేవుడు గర్భం తెరిచాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను నేను హెచ్చించుకోవడానికి కానీ, మీదట నాకు ప్రశంసలు రావడానికి కానీ, లేకపోతే ఇవి లేని మాటలను అబద్ధాలుగా చెప్పడం లేదు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమపరచబడాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి
ఎందుకు చెప్పాలి? ఒక దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్నును నన్నును లెక్క అడుగుతారు. ఖచ్చితంగా అడుగుతారండి. ఆయన జీవము గల దేవుడు. బైబిల్ గ్రంథంలో రాసింది ఏది కూడా అబద్ధము కాదు, నిజాలు. మరి మనకి జరిగిన మేలుని బట్టి మన దేవుని సన్నిధిలో ఆయన పట్ల మనం సాక్ష్యం చెప్పకపోతే అప్పుడు దేవుని మనం నమ్మలేనప్పుడు, లోకానుసార వ్యక్తులను మనం హెచ్చించినప్పుడు అక్కడ దేవునికి మహిమ రావట్లా, దేవునికి ఘనత రాల. ఎగ్జాంపుల్, నేను మొదటగా చెప్పిన మాట మళ్ళా చెప్తున్నాను. మన పట్ల మేలు చేసినప్పుడు ఆ మనుషులు మనం గుర్తుంచుకుంటాము. దేవుడులా అంటాగా దేవుడు కాదు. అయిపో దేవుడు వారిని ప్రేరేపిస్తేనే ఆ సహాయం వాళ్ళు చేయగలరు తప్ప వారి స్వయం శక్తితో ఆ సహాయం వారు చేయలేదు. అంత శక్తి కూడా ఉండేవారు కాదు. మనిషి అనేవాడు ఎవడైనా శక్తిహీనుడే. అది దేవుని శక్తితో నింపబడినప్పుడే దేవుడు ప్రేరేపిస్తే పని చేయగలరు. అది మేమే చేశాము, మా వల్లనే జరిగింది నడువు బుద్ధిహీనత. దేవునికి మహిమ కలుగుతుంది. అటువంటి బుద్ధిహీనతలు క్రైస్తవులైన మనకు ఉండకూడదు. నిన్ను నువ్వు హెచ్చించుకోవడం ఏంటి? నీ జీవితంలో హెచ్చించాలన్నా, మహిమపరచబడాలన్నా, మహిమపరచాలన్నా, ఘనపరచాలన్నా ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలా బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. దేవుని బిడ్డలైన వారు కానీ, వెలుపటి ఉన్నవారు కానీ కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు కావాలి దేవుడు, కావాలి దేవుడు, కావాలి దేవుడు అంటారు. ఆ కష్టము శ్రమ తీరిపోయిన తర్వాత అసలు దేవుడు మాట్లాడతారు. దేవుడు తలంపుకే రాడు. దేవుడు నీ ఆత్మీయం చేసుకో. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే దేవుడు ఎప్పుడు మేలులు చేసుకునే ఉండాలి. సరే, దేవుడు ఎప్పుడు మేలులే చేస్తాడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి చేసిన మేలుని బట్టి నువ్వు ఏ రకంగా కృతజ్ఞతతో ఉన్నావు? ఏమండి, బైబిల్ గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు మనం చూసుకుందాం. అసలు కుష్ఠరోగం అంటే అంత భయంకరమైన జబ్బో తెలుసండి. వారిని ఊరు వెలుపట ఉంచేవారు. ఊర్లోంచి బహిష్కరించేసేవారు. గ్రామంలోంచి బహిష్కరించేసేవారు. పట్టణంలోంచి బహిష్కరించేవారు. కుటుంబంలోంచి బహిష్కరించేవారు. అన్ని విషయాలు వారికి బహిష్కరణ. ఒక భయంకరమైన జీవితం జీవించాలి కుష్ఠరోగం ఉండేవారు. మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఉజ్జియా మరి దేవుని సేవకుని కన్నా తనే నేను ఆరాధిస్తాను, దేవునికి ధూపం వేయడానికి వెళ్తానని అనినప్పుడు ఉజ్జియాకు ఒక భయంకరమైన శాపం వచ్చింది. ఏంటి? కుష్ఠరోగం. తన నుదుటిన కుష్ఠము పుట్టింది. మరి ఉజ్జియా రాజు కదా, మరి రాజుని ఎవరు బహిష్కరిస్తారు? అన్నప్పుడు ఆ సంఘ సమాజాలు ఏమన్నాయి తెలుసా? ఒక కుష్ఠరోగి ఇంటిలోంచి బయటకు బయలుదేరినప్పుడు మొహం మీద గుడ్డ కప్పుకొని నేను కుష్ఠరోగిని తప్పుకోండి, నేను కుష్ఠరోగిని తప్పుకొని చెప్పాలి. అంతకన్నా శిక్ష ఉందండి. అటువంటి భయంకరమైన వ్యాధి కుష్ఠరోగం. అటువంటి కుష్ఠరోగులు 10 మంది యేసు ప్రభువుకి ఎదురయ్యారు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే చనిపోవడానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ పట్టించుకోలేదు, విడిచిపెట్టేశారు. ఒంటరి జీవితాలు జీవిస్తున్నారు. గృహానికి నోచుకోలేని, తిండికి నోచుకోలేని, వస్త్రానికి నోచుకోలేని, ఆదరణకు కానీ, ఆప్యాయతకి కానీ, అభిమానానికి కానీ, ప్రేమకు కానీ నోచుకోలేనుగా ఉన్నారు. వాళ్ళు నోచుకోలేని వారిగా ఉన్నారు. వాళ్ళు అవును, ప్రేమించాలన్నా ఒక భర్తగా ఆ భార్య భర్తను ప్రేమించాలన్నా రోగం అడ్డొస్తుంది. పిల్లలు తండ్రిగా ప్రేమించాలన్నా ఆ వ్యాధి అడ్డొస్తుంది. గ్రామము ప్రేమించాలన్నా ఆ వ్యాధి అడ్డొస్తుంది. కుటుంబం ప్రేమించాలన్నా ఆ వ్యాధి అడ్డొస్తుంది. అంటే ఇప్పుడు ఆ భర్తకును భార్యకు మధ్య నుండి వ్యాధి, ఆ కుటుంబమునకును ఆ యొక్క కుటుంబ సభ్యుడికి మధ్య నుండి ఆ కుష్ఠ వ్యాధి, ఆ పిల్లలకును ఆ తండ్రికి మధ్య ఉన్నది కుష్ఠ వ్యాధి. అది అడ్డొస్తుంది. అవును, అన్ని విధాలు అడ్డే, అన్ని విధాలు అననుకూలంగా ఉంది. మరి అటువంటి అనానుకూల పరిస్థితిలో ఆ 10 మంది కుష్ఠరోగులు విసిగిపోయారు, వేసారిపోయారు. ఇంకా మాకు ఈ బ్రతుకు అవసరం లేదనుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు
నీకును నీ జీవిత విధానానికి నీ దైనందిన జీవితానికి ఏది అడ్డొస్తుంది? నీకును మరి నీ కుటుంబానికి ఏది అడ్డొస్తుంది? మరి ఆ అడ్డును తొలగించినప్పుడు మరి యేసుప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఒకవేళ అడ్డు తొలగిస్తాడు అనుకుంటే ఆయన పట్ల నీవు భయమును భక్తిని కలిగి ఉండాలి కదా. మరి ఈరోజు ఎంతమంది మేలులు పొందుకుంటున్నారు, దేవుని దగ్గరికి రాలేని వారు ఉన్నారు. మేలులు పొందుకుంటున్నారు, దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించలేని వారిగా ఉన్నారు. మేలులు పొందుకుంటున్నారు, దేవుని విమర్శించేవారిగా ఉన్నారు. మేలులు పొందుకుంటున్నారు, ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, ఒకసారి ఆలోచించండి. ఒక దైవ సేవకులకి ఒక కానుక ఇస్తూ ఉన్నారంటే అది దేవుని నిర్ణయం కానీ దైవ సేవకుల నిర్ణయం కాదు. బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించండి, మీ 10వ భాగం తెచ్చి దేవునికి ఇవ్వండి అని రాయబడి ఉంది. మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నీకు ఇటువంటి ఆశీర్వాదం అంటే ఆనందిస్తారు. మరి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞత కానుక చెల్లించడం దుఃఖపడతారు. ఈరోజు ఎంతమంది అటువంటి నీచమైన బుద్ధి కలిగి ఉన్నారు? దేవునికి నువ్వు ఎంతగా ఇస్తే అంతగా ఆశీర్వదింపబడతావు. దేవునికి మహిమ కలుగుతుందా? దేవునికి ప్రియమైనరా, మరి దేవుడు ఏమడుగుతున్నాడు? నీ ఆదాయంలో 10వ భాగం అడుగుతున్నాడు. నీకు కలిగిన మేలుని బట్టి కృతజ్ఞత అర్పణ అడుగుతున్నాడు. వాటన్నిటికన్నా ముందు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు స్తుతించాలి నీకు జరిగిన మేలుని బట్టి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ 10 మంది కుష్టి రోగులు విసిగిపోయారు, వేసారిపోయారు, ఇంకా జీవితము చాలించాలనుకుంటున్నారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎదురయ్యారు. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథములో మరి నూతన నిబంధన గ్రంథములో లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి ధ్యానం చేద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈనాటి కృతజ్ఞతా కూడిక ద్వారా మరొకసారి నీ నామాన్ని బట్టి స్తుతించాము తండ్రి, కనపరిచామయ్యా, ఆరాధించాము. కేవలము నీ ఉచితమైన కృప చేత మాత్రమే. దీనదాసుడును నన్ను జ్ఞాపకం చేసుకునని మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. కూడి వచ్చిన నీ ప్రియులందరినీ కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైనరా, ఇప్పుడు చదువుకున్న మరి వాక్య లేఖనాలలో రాయబడి ఉంది ఏంటంటే, ఈ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళిపోతున్నారు.
వారి జీవితాలని చాలించేద్దామని. చాలు ఎంతవరకు బ్రతకాలి. అయితే వెంటనే యేసు ప్రభు వారికి కనిపించారు. కనిపించగానే వాళ్ళు ఏమంటున్నారంటే, దేవునికి ప్రియమైనరా, అక్కడ చూసినప్పుడు 12-13 వచనం చదువుతున్నాం. 12వ వచనం చదువు. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమని నిలిచి, యేసు ప్రభా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. హల్లెలూయా. ఏం చేశారండి? కేకలు వేశారట. కేకలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు కేకలు? అసలు కేకలు ఎప్పుడు వేస్తారండి? ఆకలి వేస్తే కేకలు వేస్తారు అంటారు, గొడవలు వస్తే కేకలు వేస్తారు. ఇప్పుడు వీళ్ళకి శ్రమ కలిగింది, కేకలు వేస్తున్నారు. అసలు ఎంత శ్రమ కలిగిందో, ఎంత బాధలో ఉన్నారో, ఎంత శోధనలో ఉన్నారో కేకలు వేస్తారు. ఏమని? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అంటే అప్పటి వరకు వాళ్ళు ఎలా ఇసుకుపోయారు జీవితంలో, ఎలా వేసారిపోయారు జీవితంలో. కుటుంబానికి, గ్రామానికి, మరి పట్టణానికి, మరి భార్యకును బిడ్డలకును దూరమై దుర్భరమైన జీవితం జీవిస్తూ ఎవరి ప్రేమ నోచుకోలేని, ఎవరి ఆదరణ నోచుకోలేని, ఎవరి ఆప్యాయత నోచుకోలేని స్థితిలో వారు వేసారిపోయారు, విసిగిపోయారు. అందుకు కేకలేస్తున్నారు, మా బ్రతుకులు బాగు చేయాలి. దేవునికి మరి ఈరోజు మనం కూడా మనకు మేలు జరిగినంత వరకు కేకలేస్తాం. దేవుని సందులో పాటలు పాడుతాం, ఉపవాసాలు వస్తాం, ప్రార్థన చేస్తాం. మేలు జరిగిన తర్వాత ఎవరు కనిపించరు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే టైం లేదంటారు. ఏం లేదు? టైం లేదు. ఏమయ్యా చర్చికి రాలేదంటే టైం లేదు పాస్టర్ గారు. ఏమమ్మా చర్చికి రావడం లేదంటే టైం లేదు పాస్టర్ గారు. అలా టైం లేదు అనుకుంటే దేవుడు గొప్ప టైం సమకూర్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ టైమో తెలుసా? ఆ స్వస్థత పొందుకొని, ఆ మేలు పొందుకొని దేవుని సన్నిధికి రావడం మానేస్తే దేవుడు వాళ్ళ మంచాన్ని పట్టించేదమ్మా. ఆ టైం అంతా మంచం మీద ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది తెలుసుకోవడం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు జీవము గల దేవుడు. మనము ఆడే ప్రతి మాట ఆయన వింటాడో, మనం చూసే ప్రతి చూపుని ఆయన గమనిస్తాడో. మరి ఆయన దగ్గర నీ సందేహాలు, నీ సంశయాలను, నీ మాట తప్పే జీవితం. అవును, దేవునికి ప్రేమ. ఒకసారి గమనించండి, ఈరోజు మన స్థితి ఎలా ఉంది? మేలులు పొందుకుని మేలులు పొందుకునేవాడు యేసయ్యకి ఏం చూపించాలి? ముఖము చూపించాలి. కానీ ఈరోజు వీపు చూపిస్తున్నా అంటే రావట్లా. టైం లేదు. దేవునికి ప్రియమైనరా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలుసు, ఒక దైవజనుడు ఒక పట్టణంలో ప్రతి సంవత్సరము ఒక దైవజనులు తీసుకొచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ సంవత్సరం కూడా దైవజనుడు వేరే దైవజనుడు తీసుకొచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. అక్కడికి ఇద్దరు దంపతులు వచ్చారు. చాలా ముక్కును ఊపిరేసుకుని సన్నగా, అసలు తోస్తే పడిపోతారు అన్నట్టుగా, లేదా గాలి వేస్తే ఎగిరిపోతారు అన్నట్టుగా వచ్చారు. కూర్చున్నారు, ప్రసంగం అంతా విన్నారు. దేవుడు వారితోనే మాట్లాడారు. మంచిది. ప్రసంగం అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళయ్యా, ఇటువంటి మా పరిస్థితి, మేము ఒక వ్యాపారం చేసేవారమే, ఆ వ్యాపారం లాస్ అయిపోయాము. బాధలు చెప్పుకున్నారు, కష్టాలు చెప్పుకున్నారు, కన్నీరు విడిచారు. ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. వెళ్ళండి, మీరు చక్కగా ఆశీర్వదింపబడతారని. దైవజనుడు ప్రార్థన ప్రకారము వాళ్ళు చక్కగా ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు దైవజనులు ప్రార్థన చేస్తే ప్రార్థననే ఏ చోట ప్రార్థన చేసి ఇంకొక చోట ఆ ప్రార్థనను చాలా చాలా కించపరిచి మాట్లాడే క్రైస్తవులు కూడా ఉన్నారండి. అది శాపము. ఏ దైవజనుడైనా మనస్ఫూర్తిగా వచ్చి మీ యొక్క గృహాల్లో ప్రార్థన చేస్తాడు. మీరు నాశనం అయిపోవాలి కానీ, మీరు చెడిపోవాలని కానీ, మీరు పడిపోవాలని ఏ దైవజనుడు చేయడు. అలా అనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా శాపం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అలాగే భావిస్తున్నారండి. ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు కావాలి. ప్రార్థన తీర్పని దైవజనుడు అవసరం లేదు. మరి అవసరం లేదు దైవజనుడు. దైవజనుడికి రారు. ఎంత ప్రగల్భాలో,
ఎంత రోషాలో దైవజనుడు ఎదురుగా, అంత రోషం ఉండొచ్చా దైవజనుడు ఎదురుగా? మరి 10 మంది కుష్ఠులో 9 మందికి అటువంటి రోషమే కలిగింది. అందుకే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు ప్రత్యేకంగా ఉంచారు ఈ కథని. ఇది కథ కాదండి, చరిత్ర, జరిగిన స్టోరీ. దేవునికి ప్రియమైనరా, దైవజనుడు అనేవాడు మరి నిష్కలంకమైన మనసుతో వస్తాడు. కోరికలు తీరిన తర్వాత దైవజనుడు ఎవడు అనుకుంటే అది గొప్ప శాపమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయారు. వారు ఏది పట్టినా బంగారం అయిపోతుంది. గొప్ప డబ్బు సంపాదించారు, ధనం సంపాదించారు. మరి ఇప్పుడు వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది? విమానాల మీద వెళ్ళి వస్తున్నారు, విమానాల మీద వెళ్ళి వస్తున్నారు. ఏ దేశం వెళ్ళాలి? విమానమే. ఆ మరుసటి సంవత్సరం కూడా దైవజనుడు అక్కడికి వచ్చాడు. ప్రార్థన అంతా అయిపోయింది. ఆ దైవజనుడు అన్నాడు, క్రిందట సంవత్సరం వచ్చిన 2 భార్యాభర్తలు కనిపించలేదు, అసలు ఉన్నారా ఊడారా? అప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన పెట్టింది. దైవజనుడు అంటున్నాడు, అయ్యా వాళ్ళకేమయ్యా, వాళ్ళు పట్టింది బంగారం అయిపోతుంది. ఎన్నాళ్ళు భూమి మీద నడిచారు కానీ ఇప్పుడు విమానాల మీద నడుస్తున్నారు అన్న. మంచిదే, ఆశీర్వదింపబడ్డాడు. దైవజనుడు సంతోషించాడు. మరి మీటింగ్ పెట్టడానికి వాళ్ళేనండి స్పాన్సర్ చేశారు, ఈ భోజనాలకు ఇచ్చింది వాళ్ళే, మీకు కూడా ఇంత కట్టించారు అన్నారు. మీకు ఏమైనా ఇంత కట్టించారు, మంచిదే. అసలు ఆ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి టైం లేదట రావడానికి, అస్సలు భోజనం చేయడానికి టైం లేదట, నిద్రపోవడానికి టైం లేదట. డబ్బు బస్తాలు కొట్టడమే టైం. దేవుని స్తోత్రం కలుగుతుంది. డబ్బును బస్తాలు కొట్టడానికి టైం ఉంటుంది, కానీ దేవుని సన్నిధి రావాలని టైం ఉండదు. దేవుని సన్నిధిలో నీకు చేసిన మేలుని బట్టి దేవుని స్తుతించడానికి టైం ఉండదు. అవును. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా పాపం బిడ్డలు వేసారిపోతున్నారు, అలిసిపోతున్నారు, టైం లేక పాపం నీ సన్నిధికి రాలేకపోతున్నారు, వాళ్ళకి టైం దయచేసి ప్రభా ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. టోటల్గా టైం వచ్చేసింది, మొదటి స్థితి వచ్చేసింది. మరుసటి సంవత్సరం వచ్చి పడ్డారు అక్కడ. ఏమన్నాయనంటే, పాస్టర్ గారు ఏమైందో తెలియదు కానీ వ్యాపారాలను ఒకసారి దెబ్బ అయిపోయాను. మంచిదే. అప్పుడు అన్నాడు, మీకు టైం లేదని అన్నారు కదా, మీకు టైం దొరకాలని ప్రార్థన చేశాను, అందుకే టైం దొరికింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే లాస్ అయితే దేవుడు, లాభం అయితే దెయ్యం. ఏమండి ఈరోజు ఎంతమంది అలా ఉన్నారు? ఎంతమంది చర్చెస్కి రాకుండా ఉన్నారు? ఎంతమంది దేవుని సందరికి టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఏంటి టైం అంత వాల్యుబులా? అంటే దేవునికి ఇచ్చే టైం కన్నా వాల్యుబులా నీ దైనందిన జీవితం, నీ దినచర్య? దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే చాలా పనిష్మెంట్లు వచ్చేస్తాయి. అలా దేవునికి ప్రియమైనరా, ఈ 10 మంది కుష్ఠరోగులు కేకలేస్తున్నారు, వేదన. ఎందుకంటే వాళ్ళ జీవితంలో కుష్ఠరోగం వేదన. ఎందుకంటే వారు దూరం అయిపోయినోడు ఒకడు, పిల్లలకు దూరం అయిపోయినోడు ఒకడు, గ్రామానికి దూరం అయిపోయినోడు ఒకడు, బంధువులకు దూరం అయిపోయినోడు ఒకడు, కుటుంబానికి దూరం అయిపోయినోడు ఒకడు. ఇలాగా అనేక మంది దూరం అయిపోయారు. అప్పుడు యేసుప్రభువు అడుగుతున్నాడు, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచండి అంటే యేసుప్రభువు అన్నారు. ఏమన్నారు అక్కడ 14వ వచనం చదువుతున్నప్పుడు, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పిన హల్లెలూయా. యేసుప్రభువు ఏం చెప్పారు? రండి, అందరు తలలు వంచండి, కన్నులు మూసుకోండి, నేను ఆయిల్ వేస్తాను, నీరేస్తాను, లేకపోతే నువ్వు కట్ట తెచ్చని అన్నారా? ఎవరు చూపించుకోమన్నారు? యాజకుడు అంటే ఎవరో తెలుసా? ఎస్, దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనుడు యేసుప్రభువు అక్కడ ఏం చెప్పారంటే, యాజకునికి వెళ్ళి చూపించు అంటే అక్కడ అర్థం ఏంటి? యాజకుడు ఎక్కడ ఉంటాడు? 5 స్టార్ హోటల్లో ఉంటాడా? పాస్టర్ గారు 5 స్టార్ హోటల్లో ఉంటాడా? లేకపోతే రెస్టారెంట్లో ఉంటాడా? లేకపోతే క్లబ్లో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు దైవజనుడు? ఎక్కడ ఉంటాడు? ఎస్, గట్టి చెప్పాలా? ఎస్, మందిరములో, దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ అర్థం ఏంటి? మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి అని చెప్పాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. దాని అర్థం అంతే కదమ్మా. మరి మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి, అంతేగాని పాస్టర్ గారికి వెళ్ళి ఒక కట్ట ఇచ్చేయండి, పాస్టర్ గారిని పొగడని అనలేదు యేసయ్య. అక్కడ మందిరానికి వెళ్ళండి అని చెప్పాడు ఇండైరెక్ట్ గా.
మందిరంలో ఉంటాడు సేవకుడు, మందిరంలో ఉంటే దేవుని ఆత్మ, దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. ఇప్పుడు మన మధ్యన పరిశుద్ధాత్మ ఉంది. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమున స్తుతించి ధ్యానించి ప్రార్థిస్తే అక్కడ నా ఆత్మ ఉందని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఆత్మ ఉంది. మరి ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని సంధిలో. మరి దేవుని సంధికే కదా రావాలి. కానీ వాళ్ళు వెళ్తుండగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? 10 మంది కుష్ఠరోగులు మందిరానికి వెళ్తున్నారు. ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు కుష్ఠరోగం అంతా పోయింది. హల్లెలూయా. అప్పుడు చూసారే, నీ ముఖం నిన్నట్లాగా లేదురా, ఇది వరకు కూడా ముఖం వచ్చేసింది నీకు. కాళ్ళు చేతి చూసుకుని నా చేతులు బాగుపడిపోయాయి, నా మొహం బాగుపడిపోయింది. నీది అలాగే ఉందిరా, నీది అలాగే ఉంది, నీది అలాగే ఉందిరా. ఒకరినొకరు చూసుకున్నారు, సంతోషించారు. వెరీ గుడ్. సంతోషించిన తర్వాత దేవునికి ప్రియమైనవారా, మందిరానికి వెళ్ళాల. అసలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు వాళ్ళు. ఒక విశ్వాసి ఈరోజు అదే చేస్తున్నాడు. 6 రోజులు నీవంటే 7వ రోజు నీ బంధువులు పిలిస్తే బంధువులు చూపించుకోవడానికి వెళ్ళిపోతున్నావు. నీ తాహతలు, నీ తలాంతలు ఏమండి? అవును. నెలలో దేవుడిచ్చిన ఆదాయాన్ని బట్టి ఒక 10,000 20,000 మిగిలింది అనుకోండి. ఒక నగో నట్రో, ఒక చీరో, ఒక కొత్త చీరలతో ఒక ఏదో కొనుక్కో, అది ముందు ఎవరు చూపించాలి? బంధువులు చూపించాలా? ఎవరు చూపించాలి చెప్తాం? బంధువులు చూపించాలా? మా ఇంటోళ్ళు చూపించాలా? ఆ నగ వేసుకుని 10 మందికి వెళ్ళి నిలబడాలి. ఆ 10 మంది అడగలే, అమ్మాయి హారమో ఎంత చేసా బేరమో అడగా. అది దేవునికి మహిమ. ఎంతమ్మా పట్టు చీర, ఎంత అయ్యా సూటు, ఎంత అయ్యా ఈ బూటు, ఇవన్నీ యేసు ప్రభు తెలియదా? నీ సూటు, నీ బూటు, నీ హారము, నీ చీర. దేవుని మందిరంకి వెళ్ళి స్తుతించు. నీకు ఆ స్థితిని ఆయన ఇచ్చాడు, నీ పరిస్థితిని ఆయన మార్చాడు. మరి నీ స్థితిని మర్చిపోయావు, నీ దుర్భరమైన పరిస్థితిని మర్చిపోయావు. నీకు మేలు కలిగిన వెంటనే ఎవరు గుర్తొచ్చారో? నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబము, నీ పట్టణము, నీ గ్రామము, వీళ్ళ గుర్తొచ్చారు. యేసుప్రభు మందిరం గుర్తు రాలేదా? ఆదివారం మందిరానికి బయలుదేరిన ఫోన్ వచ్చిందనుకో, అక్కడికే పోతుంది. 5వ రోజు 6వ రోజున ఫిక్స్ అయిపోతారు, ఆదివారం మేము మందిరికి వెళ్ళము, ఎందుకంటే మాకు ఫంక్షన్ ఉంది. మరి సాక్ష్యం చెప్పాలని అనుకుంటారు, కానీ చెప్పరు సాక్ష్యం. ఎందుకంటే వచ్చేవారం ఉంది కదా. ఒకవేళ వచ్చేవారం నువ్వు లేకపోవచ్చు, లేకపోతే దేవుడు రావచ్చు. నువ్వు దోషం అయిపోతావు, దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగేటప్పుడు చెప్పే స్థితి నీకు ఉంటుందా? వచ్చేవారం వరకు నువ్వు బ్రతుకుతావని, లేకపోతే వచ్చేవారికి ఆయన రాదని నీకు ఏమైనా గ్యారంటీ ఉందా? దేవునికి ప్రియమైన ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ భూమి మీద గ్యారంటీ లేనిది జీవితము, గ్యారంటీ ఉండదు మరణం. దేవుని స్తోత్రం. కరెక్ట్ కదా? గ్యారంటీ లేనిది జీవితము. జీవితానికి ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు ధనవంతుడు రేపు బెకార్ అయిపోవచ్చు, కానీ నేను గ్యారంటీ ఇస్తాను, మరణం మనందరూ పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణానికి గ్యారంటీ ఉంది, జీవితానికి గ్యారంటీ లేదు కనుక నీకు ఇచ్చిన జీవితంలోనే దేవుని స్తుతించు. హల్లెలూయా. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కనుక అది మానేసి, నీకున్న దుర్భరమైన స్థితి మారింది, నీకున్న పరిస్థితిని దేవుడు మార్చాడు. ఇప్పుడు అక్కడ ఎవరు గుర్తొస్తున్నారు? బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు. ఇష్టానుసారం ప్రయాణములు, ఇష్టానుసారం ఫోన్లు, ఇష్టానుసారంగా జీవితాలు. యేసుక్రీస్తు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు మిమ్మల్ని అందరినీ. ఆ లెక్క అప్పచెప్పేటప్పుడు ఎలా ఉంటారో తెలుసా? దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారు, దేవుని మహిమ పరచని వారు, దేవుని ఘనపరిచిన వారు తల దించుకోవాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. తల దించుకుంటే సరే, కానీ నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం, అగ్నిగుండంలో కాలిపోతాం. అగ్నిగుండం మనం తప్పించుకోవాలంటే ఈరోజే మీ పట్ల దేవుడు చేసిన మేలు ప్రతిదీ దేవుని సన్నిధిలో స్తుతించండి, ఆయన నామమును బట్టి. దేవుని స్తోత్రం. వెంటనే కుష్ఠరోగులు చూసుకున్నారు, బాగుపడిపోయారు. అయ్యో నా భార్యకి చూపించుకోవాలి, అయ్యో నా పిల్లలకు చూపించుకోవాలి, మా యొక్క గ్రామాన్ని చూపించుకోవాలి, మా పట్టణస్తులకు చూపించుకోవాలి, మా స్నేహితులకు చూపించుకోవాలి, మా బంధువులకు తలా ఒక దారిపోయారు. ఒక్కడ మాత్రం వచ్చారు. ఆయన ఎవరో తెలుసా? అన్నుడట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నారండి,
నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఒక విశ్వాసనైనా కనుగొనగలనా అంటే అక్కడ అర్థం ఏంటి? ఒక క్రైస్తవుడైనా ఉంటాడా అని అర్థం అండి. అక్కడ విశ్వాసం అంటే మన క్రైస్తవుడే కదా. యేసుప్రభు ఖచ్చితంగా మాట్లాడారండి. నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్క విశ్వాసినైనా కనుగొనగలనా అన్నాడు. ఇప్పుడు ఎంతమంది? 9 మంది విశ్వాసులు వెళ్ళిపోయారు, ఒక అన్యుడు నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ ధన్యుడు వచ్చి ఏం చేశాడంటే అక్కడ ఏం చేశాడంటే సాగిల పడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సాగిల పడి మోకరించి ఏమంటున్నాడో తెలుసా అండి? సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు నిన్ను ఆరాధించే పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్లా నిత్యున్నా, నా మనసారా నీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. గొప్ప స్వరంతో పాడుతున్నాడట ఆ సమరయుడు. గొప్ప గొంతెత్తి స్తుతిస్తున్నాడు దేవుని ఆ అన్యుడు. అక్కడ రాయబడి ఉంది, సాగిలి పడ్డాడట యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి. యేసయ్య పాదాలు పడి కన్నీరు కాలుస్తున్నాడట. అయ్యా, నా కుటుంబం నా దూరం చేసింది, నా భార్య నన్ను దూరం చేసింది, నా పట్టణము, నా గ్రామము, నా యొక్క స్నేహితులు, బంధువులు అందరూ దూరం చేశారు, కానీ నువ్వు నన్ను ముట్టి స్వస్థపరచావు. దేవునికి మహిమ కలుగు. నువ్వు అత్యున్నత సింహాసన ఆసీనుడివయ్యా. దేవదూతలు నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభా. నా నిలువెల్లా నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు నా కుష్ఠరోగం అంతా పోయింది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. మరి అటువంటి స్థితిలో మనం ఉన్నామా ప్రియ సహోదరి సహోదరుడా? ఈరోజు 10 మంది గుంపుగా వచ్చారు, కానీ ఒక్కడ మాత్రం లేదు. మరి ఈరోజు వెలవెలబోతున్న ఈ సంగతి ఏంటి? ఇదే పరిస్థితి కదా ఇక్కడ కూడా. ఎంతమంది ఉన్నారు? మరి మిగతా వారు ఎక్కడ? యేసుప్రభు అడుగుతాడు. ఎందుకంటే ఆదివారం యాజకుడు ప్రకటన చేశాడు. ఎవరైనా చెవిని పెట్టారా? ఎవరైనా వినిపించుకున్నారా? వినిపించుకోలేదు. దేవుడు లెక్క అడుగుతాడు. అడగడా 10 మంది కుష్ఠులు 9 మంది కనబడితే లెక్క అడిగిన తర్వాత ఆదివారం ఎవరైతే ప్రకటన విన్నారో, ఎవరైతే విన్నవారు ఎవరైతే ఖచ్చితంగా దేవుడు వాళ్ళు లెక్క అడుగుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ లెక్కకు సమాధానం చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి. దేవునికి యేసుప్రభు ఏం చెప్పాడండి? యాజకుడు ఎందుకు వెళ్ళండి అన్నాడు. యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయంలో ఉంటాడు. దేవాలయం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మకి వెళ్ళి చూపించాడు. 9 మంది లెక్క చేయలేదు, అక్కడ మాత్రమే లెక్క చేశాడు. దేవుని పాదాల మీద పడ్డాడు. మరి అక్కడ యేసుప్రభు లెక్క అడిగాడు కదా. చూడండి అక్కడ ఆ యొక్క అన్యుడు రాగానే 15 వచనం చదువుతున్నాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడి చూసి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదం మీద సాగిలిపడెను. వాడు సమరయుడు. హల్లెలూయా. ఆ తర్వాత యేసు అంటున్నాడు, అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కదా, ఆ 9 బ్రహ్మండుగురు ఎక్కడ? హల్లెలూయా. లెక్క అడిగేశాడు యేసయ్య. ఆ రోజు లెక్క అడిగాడు యేసు ప్రభు. 10 మంది కదా మీరు 10 మంది కదా, మరి మిగతా 9 మంది ఎక్కడ వచ్చారు? అవును, ఆదివారం 30 మంది ఉన్నారు కదా ఇక్కడ, ఆదివారం 40 మంది ఉన్నారు కదా ఇక్కడ, ఇప్పుడు 10 మంది ఉన్నారు, మిగతా 40 మంది ఎక్కడ? చరిత్రలో సృష్టించి నమోదవుతుంది ప్రతి క్షణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం మాట్లాడే ప్రతి మాట, నువ్వు నడిచే ప్రతి నడక, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. దేవుని దగ్గర ఏముంది? దేవుని దగ్గర ఉంది పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం ఉంది. మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ నువ్వు ఆచరించాలని నీకు చేతిలో దేవుడు పరిశుద్ధ గ్రంథం పెట్టాడు. ప్రభు యేసుక్రీస్తు రాజ్యంలో జీవ గ్రంథం ఉంది. అక్కడ లిఖింపబడుతుంది, రాయబడుతున్నాయి నీ చర్య, నీ దినచర్యలని. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా ఉండాలి. 9 మంది ఎక్కడంతే సమాధానం లేదు. అప్పుడు ఆ చివరిగా చదువుతున్నాడు 18వ వచనము. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన వాడిని చెప్పింది. హల్లెలూయా. చివరి మాట ఏంటంటే, నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను అంటే అక్కడ అర్థం ఏంటి? మిగతా 9 మందికి ఏం లేదు,
విశ్వాసం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కడనే యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఆ ఒక్కడెవడు? అన్యుడు. మిగతా ఒక్కడ అన్యుడని రాయబడి ఉందంటే మిగతా వారెవరో క్రైస్తవులు అని రాయబడి ఉందండి. అంటే 9 మంది క్రైస్తవులకి విశ్వాసం లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను భూమి మీదకి వచ్చిన ఒక విశ్వాసులైనా కనుగొనగలనా? ఈ 9 మందికి విశ్వాసం లేదు. ఒక అన్యుడు వచ్చి దేవుని పాదాల పడి సాగిలు పడ్డాడు. ఆ అన్యుడు తన విశ్వాసం స్వస్థపరిచింది ఎక్కువ అన్నాడు. హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, మరి దేవుడు లెక్కడుతాడని తెలుసు. దేవుని ద్వారా నువ్వు స్వస్థలు పొందుకున్నావు, మేలు పొందుకున్నావు తెలుసు. కానీ దేవుని ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, ఇంకా నువ్వు అవిశ్వాసంగానే ఉన్నావు. విశ్వాసిగా చలామణి అయిపోతున్నావు కానీ దేవునికి నీ సహోదరి సహోదరుడా, నీలో అవిశ్వాసం ఉందని అవిశ్వాసము ఉండకుండా దేవుని గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని ఈ సాయంకాలం మరొకసారి కూడి వచ్చిన మీ అందరితో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతుండగా, నిజమైన ఆయన మాలో ఇంకా అవిశ్వాసం ఉందేమో, పరిశుద్ధాత్మ దగ్గర మాతో మాట్లాడావు ప్రభా, ఇంకా మేము అవిశ్వాసమును విశ్వాసులుగా కొనసాగుతాం. నీ సన్నిధిలో నేను ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.